హలో ఎవ్రీవన్, ఇక్కడ వచ్చేసి గిర్వన్ బర్త్డే వ్లాగ్ అనమాట. ఇది సెకండ్ బర్త్డే, మొన్న మే 12 జరిగింది రీసెంట్ గా. ఇది వచ్చేసి మా వీధి చుట్టూ పచ్చగా ఉంటాయి చెట్లు. అయితే ఇంట్లో మొత్తం చెట్లతోనే కవర్ అయిపోయింటుంది. అండ్ మా వీధిలో కూడా ఎక్కువ చెట్లు ఉంటాయి. సో మా ఇంటి పక్కన ఉండే ఇలా ఖాళీ ప్లేస్ లో వంట చేసుకోవాలనేసి మేము ఫిక్స్ అయ్యాము. వంట చేపిద్దాం ఈసారి బయట తెప్పించకుండా అనేసి. ఫస్ట్ బర్త్డే కూడా గిర్వన్ సరిగా చేసుకోలేదు. హైదరాబాద్ లో ఉన్నాము. మామయ్య నాన్న వాళ్ళు ఎవరు రాలేకపోయారు. అందరూ ఎలక్షన్స్ టైం అని అదని ఇదని. సో ఇంకా సెకండ్ బాత్ అది కాక మా ఊర్లో పల్లెలో అసలు ఏం చేసుకోలేదు. గిర్వానికి నా సీమంతము డెలివరీ అన్ని ఇక్కడే అయిపోయాయి బాపట్లలోనే. సో ఇంకా పల్లెలో ఎలాగైనా చేయాలి అని వాళ్ళ కోరిక మేరకి ఇంకా సరే అని ఊరికెళ్ళాము అందరము. ఇంకా ఊర్లోనే ఈయన వచ్చేసి వంట మనిషి అనమాట. మాకి ఊర్లోనే వంట చేస్తారు. ఇంకా ఆయన ముస్లిమ్స్ అతను. సో ఇంకా బాగా వంట చేస్తారనేసి ఆయన పిలుచుకున్నాము. ఇక్కడ వచ్చేసి మా నానమ్మ ముది మనవని కోసం కూడా కష్టపడుతుంది. మనవాళ్ళ కోసం అంటే సరే, ఆమెకి 90+ ఉంటాయి ఏజ్. అయినా ఇప్పటికి కూడా తను ఏదో ఒక పని చేస్తా ఉంటది ఆవిడ. ఇంకా ఖాళీగా అయితే కూర్చోదు. సో ఇంకా గోంగూర తెచ్చారు కదా, ఆకుకూర చేద్దామనేసి దానికోసం ఒలుస్తా ఉంది గోంగూర. ఇంక ఈ లోపు ఈయన వంట మాస్టర్ వచ్చేసి టమాటోలు ఇంకా పచ్చిమిర్చి ఆనియన్ అన్ని కట్ చేసి పెట్టేసుకున్నారు. ఇంకా పొద్దున్నే వచ్చేసారు. మధ్యాహ్నానికి లంచ్ కి చేయాలి 12 కల్లా అని చెప్పేసాము. ఇంకా మా హస్బెండ్ ఆయన చూసి ఒకసారి నైఫ్ వచ్చేసి చాలా షార్ప్ గా ఉంది, ఒకసారి నేను ట్రై చేస్తాను తీసుకున్నారు. కానీ ఆయన వద్దులే కష్టము అని చెప్పాడు. ఆయన అది కూడా నిజమే, ఆయన అంత ఫాస్ట్ గా అసలు ఎవరైనా కట్ చేయలేము, ఎవరి పని వాళ్ళే చేయాలేమో. సో ఇంకా స్టవ్ ఆన్ చేసేసి ఇంకా ఆయిల్ వేసేసి ఇది వచ్చేసి గోంగూర కోసం చేశారు ఫస్టే, ఇంకా చికెన్ రాలేదనేసి. సో గోంగూర ముస్లిం స్టైల్లో చేశారు. సో ఎలా చేశారనేసి ఫుల్ డీటెయిల్డ్గా ఉంది, వీడియో మిస్ అవ్వకండి. ఎందుకంటే ఈ గోంగూరను అండ్ చికెన్ కలర్ రైస్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేశాం కదా, సో ఎవరికైనా యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ మొత్తం వీడియో పెట్టేశాము ఇందులో. సో డెఫినెట్గా మొత్తం వీడియో చూడండి, వంటలతో సహా బర్త్డే బ్లాగ్ మొత్తం ఉంది ఇందులో. సో ఇంకా అల్లం పేస్ట్ అన్ని వేశారు. అల్లం పేస్ట్ కూడా కొంచెం మగ్గనిస్తూ ఇందులోనే ఇంకా అన్ని సిమ్లోనే పెట్టి బాగా మగ్గనిచ్చారు. అండ్ అలోపుగా టమాటో కూడా కట్ చేసి వేసుకున్నారు. టమాటో మధ్యలోపు గోంగూరను కూడా తెచ్చుకున్నారు. ఆల్రెడీ ఒలిచి పెట్టుకున్న గోంగూరని పక్కనే కడిగి వాటర్లో పెట్టి నానబెట్టేశారు. ఇంకా ఇందులోనే టమాటోతో పాటు కొంచెం ధనియాల పౌడర్ కూడా వేశారు. సో ధనియాల పౌడర్ టమాటో అన్ని మగ్గేలోపుగా ఇట్లా గోంగూరను రెడీ చేసేసుకున్నారు. ఇది బాగా వాష్ చేసేసుకొని ఇంకా డైరెక్ట్గా వేసేసారు. దీనిపైన ఉప్పు, కల్లుప్పు ఇంకా కారము అన్నీ వేసేసి కాసేపు అట్లా కలబెట్టేసి సిమ్లోనే పెట్టేశారు. ఇంకా మగ్గుతూ ఉంటుంది వాటర్ తడితోటి అనేసి. అందులో టమాటో కూడా ఉంది కాబట్టి ఏం అడుగంటలేదు, బాగానే మగ్గేసింది. ఆ లోపుగా చికెన్ వచ్చేసింది. ఇంకా చికెన్ వచ్చేసి ఒక 25 kgs అలా తెప్పించాము. ఇది స్కిన్లెస్ తెప్పించాము. అండ్ పీసెస్ కూడా ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా కట్ చేసి ఇచ్చాడు. సో దాన్ని కూడా మూత పెట్టి పక్కన పెట్టేసాము. ఇంకా అలా గోంగూర చూస్తుంటే ఇంకా రెడీ అయిపోతా ఉంది. గోంగూర వాటర్లో వేయకుండానే బాగా మగ్గిపోయింది. అండ్ ఇంకా ఎగ్స్ కూడా తెప్పించాము. ఒట్టి చికెనే కదా, కాంబినేషన్ ఏం బాగుంటుంది అనేసి నేను వీడియో తీసుకుంటుంటే మెమరబుల్గా ఉంటుందని దూరం నుంచి నన్ను కూడా వీడియో తీస్తా కవర్ చేస్తూ ఉన్నాడు. సో ఇంకా ఇది వచ్చేసి మా ఇల్లు, చైర్స్ కూర్చోనికి అన్ని తెప్పించేశారు పొద్దున్నే. సో మా వీధి కూడా చాలా విశాలంగా ఉంటుంది మిగతా వీధులతో కంపేర్ చేస్తే. ఎక్కువ హడావిడి లేకుండా ఇల్లు కూడా కొంచెం తక్కువే ఉంటాయి. సో ఇంకా గోంగూరలకు కూడా కొంచెం వాటర్ కూడా యాడ్ చేశారు, అది ఇంకా బాగా మ్యాష్ అవ్వడానికి అనేసి. సో వాటర్ కూడా యాడ్ చేసి ఇంకా బాగా మగ్గనిచ్చారు దాన్ని. సో అంతే, చాలా సింపుల్ ప్రాసెస్. బట్ ముస్లిం స్టైల్లో మనకి బయట నచ్చుతుంది కదా, అట్లాగే ఎలా చేస్తారు ఏంటని చాలా ఎగ్జైటెడ్గా ఉంటారు కదా చాలా మంది, అందుకోసం ఈ వీడియో. ఆయన ఏంటి వీడియో అనేసి అట్లా అడుగుతున్నారు, సిగ్గుపడుతున్నాడు. సో ఏం లేదు, నాకు మెమరబుల్గా ఉంటుంది అండ్ మీకు యూట్యూబ్లో ఫేమస్ చేస్తలే అని చెప్తున్నాను. సో ఇంక ఈ లోపుగా గోంగూర రెడీ అయిపోయింది. సో ఇంక ఎలాగో చికెన్ ఉంది కదా, చికెన్ కోసం ఆల్రెడీ కట్ చేసి పెట్టేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అన్ని వేసేసి చికెన్ కోసం రెడీ చేస్తూ ఉన్నాము. సో ఇది వచ్చేసి స్కిన్లెస్ తెప్పించాము చికెను. అండ్ ఇవి కొంచెం చికెన్ కోసం అయితే ఎక్కువ ఫ్రై అవ్వాలి ఆనియన్స్ అవి అని చెప్పాడు. అండ్ అల్లం పేస్ట్ కూడా ఇక్కడ అల్లం పేస్ట్ వేసినప్పుడే కొంచెం కేర్ఫుల్గా ఉండి అడుగంటకుండా అండ్ స్మెల్ పోయేలాగా మంచిగా వేగనివ్వాలి అల్లం పేస్ట్ను, అప్పుడే లేదంటే చికెన్ అంతా స్మెల్ వస్తూ ఉంటుంది. ఇక్కడే ఉంది ట్రిక్ అని చెప్పాడు. అండ్ ఇంకా దీంట్లోనే కొంచెం టమాటో, పసుపు, కారం, ధనియాల పొడి అన్నీ వేసేసారు. అన్నీ వేసి చికెన్ మసాలా ప్యాకెట్ కూడా ఒకటి వేశారు, ఇంకోటి పక్కన ఉంచుకున్నారు. ఫైనల్గా గార్నిష్ చేయడానికి, పైన కవర్ చేయడానికి లాస్ట్లో కర్రీ అయిపోయిన తర్వాత ఇంకో ప్యాకెట్ పక్కన పెట్టుకున్నాడు. సో ఈ విధంగా అన్నీ కలిపి బాగా మిక్స్ చేసి ఇది కొంచెం స్మెల్ అంతా పోయి బాగా మగ్గిన తర్వాత పెరుగు కూడా 1 kg అలా పెరుగు ప్యాకెట్ వేశాడు. కేజీ అంటే ఇంకా చికెన్ కూడా 25 kgs ఉంది కదా, ఎక్కువ క్వాంటిటీ, అందుకోసం అనేసి. సో ఈ అల్లం పేస్ట్ మనం ఇంట్లో కొంచెం క్వాంటిటీ చేసుకున్నప్పుడు ఏం వేయని అవసరం లేదు, ఇక్కడ కాబట్టి వేయాలి అన్నట్టు చెప్పారు.
ఇవన్నీ వేసిన తర్వాత కల్లుప్పు, కాస్త కారము, జీడిపప్పు అన్నీ వేశారు. జీడిపప్పు అయితే పచ్చిగా వేశారు ఈయన. సో ఇంకా నిమ్మ రసం కూడా పిండారు, 1-2 నిమ్మకాయల రసం పిండేశారు. సో ఇంక ఇవన్నీ వేసిన తర్వాత కొత్తిమీర, ఫైనల్గా ఈ కొత్తిమీర కూడా వేసి బాగా మిక్స్ చేసేసారు. ఇంకా ఇవన్నీ అయిపోగానే ఇంకా చికెన్ అనమాట. చికెన్ అయితే కడగని అవసరం లేదు అని చెప్పాడు. మనం ఇంట్లో అయితే కడుగుతానే ఉంటాం కదా. సో వాటర్ జస్ట్ అడగంటకుండా ఒక టీ గ్లాస్ పైన అట్లా జస్ట్ ఫార్మాలిటీకి వేసాడు. ఎందుకంటే అది కూడా పెరుగుంది కదా, గడ్డలుగా ఉండకుండా అనేసి వాటర్ ఏం వేయలేదు, చికెన్లో ఉంటాయి కాబట్టి. సో ఈ చికెన్ ఏం వాష్ చేయలేదు, ఎందుకంటే ఆయన చెప్పారు స్కిన్ అయితే వాష్ చేయాలి, స్కిన్లెస్ చెప్పాం కదా, ఇదేం వాష్ చేయని అవసరం లేదు, వాష్ చేస్తేనే ఇంకా టేస్ట్ పోతుంది అని చెప్పారు. ఇదైతే నాకు కూడా తెలియదు ఇంతవరకు. కొంచెం తెచ్చుకున్నా కూడా మేము 2-3 సార్లు కడిగి మరీ చేస్తూ ఉంటాము. అదైతే అవసరం లేదు, స్కిన్లెస్ అయితే అస్సలు కడగొద్దు అని చెప్పాడు. ఇంకా కరివేపాకుతో కూడా గార్నిష్ చేసి అన్ని బాగా పెట్టేసి మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి ఇంక వెళ్ళిపోయారు. ఇంకా రైస్కి నానబెడదామనేసి కలర్ రైస్కి వచ్చేసి 13 పళ్ళు వేశారు. పడి అంటే ఐడియా ఉంటుంది కదా, పల్లెల్లో వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. సో ఈ 13 పళ్ళు తీసుకున్నారు కలర్ రైస్కి. అదే ఎక్కువ అయిపోతుంది ఊర్లో, ఎందుకంటే మేము కూడా అందరిని పిలవలేదు, బయట వాళ్ళని ఎవరిని పిలవలేదు. ఊర్లో మా వీధిలో, పక్క వీధిలో అట్లా కొంచెం దగ్గర వాళ్ళని మాత్రం పిలిచాం, ఎందుకంటే ఇంకా మళ్ళీ ఎక్కడలే మరీ అంత గ్రాండ్గా ఏం చేయట్లేదు కదా అనేసి. బట్ కానీ అది ఊరందరికీ సరిపడింది. ఇంకా నైట్కి కూడా వచ్చింది, నైట్ కూడా అందరికి పంచాల్సి వచ్చింది. ఇంకా రైస్ కోసం ఏమంటే గ్యాస్ పైన బాగుండదు అనేసి ఇట్లా కట్టెల పొయ్యి ఏర్పాటు చేస్తున్నారు. ఆల్రెడీ రైస్ నానబెట్టేశారు, కట్టెల పొయ్యి మీద పెట్టేశారు అనమాట. కర్రీస్ కూడా కట్టెల పొయ్యి మీద చేస్తేనే బాగుంటుంది, బట్ అంత టైం అయిపోతుంది కదా ఒక్కొక్కటి చేసేసరికి అనేసి ఎక్కువ పొయ్యిలు పెట్టడం ఎందుకని ఒకటి గ్యాస్ స్టవ్ పెట్టేసి, అంటే ఇంకా రైస్ మాత్రం ఇంకా దీంట్లోనే చేయాలి కట్టెల పొయ్యి మీద ఫిక్స్ అయిపోయారు. దీనికోసం ఇంకా బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, ఆనియన్ అన్నీ వేశారు. మసాలాలు, చెక్క, లవంగా అన్నీ వేసేసి ఆనియన్స్ బాగా మగ్గే వరకు ఉంచారు. ఇది వచ్చేసి కలర్ రైస్ కోసం, ఇది కూడా ఎక్కువ క్వాంటిటీ కాబట్టి మీకు చూపిస్తున్నాను ఈ 3 డీటెయిల్డ్గా, మిగతా వంటలు ఏం చూపించలేదు. సో అన్నీ చూడండి మిస్ అవ్వకుండా, ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ చేయాలన్న వాళ్ళకి యూజ్ అవుతుంది. సో ఇంకా మధ్య మధ్యలో చికెన్ కలబెడుతూ చూసుకుంటూ ఇంక ఈ పక్కన రైస్కి పెట్టేశారు. రెడీ అయిపోగానే గరం మసాలా ప్యాకెట్ ఇంకోటి అండ్ కొత్తిమీర, కొబ్బరి పొడి అన్నీ వేశారు. ఇందులో చికెన్లో వాటరే వేయలేదు, చూడండి ఎంత వాటర్ వస్తున్నాయో, అదే వస్తుంది, గ్రేవీ లాగా సరిపోయింది. మేమేం ఎక్కువ ఎక్స్ట్రా వాటర్ అయితే ఏం యాడ్ చేయలేదు, ఇలా నీట్గా ఉంది. అండ్ రైస్ కోసం కూడా అన్ని ఏర్పాటు చేశారు. ఆల్రెడీ బియ్యం కూడా నానబెట్టి పక్కన పెట్టేసుకున్నారు. సో ఇంకా చికెన్ రెడీ అవుతుంది అనే టయానికి చికెన్ని కొంచెం కట్టెల పొయ్యి మీద పెడదాము, ఒక 5 మినిట్స్ అట్లా అయిపోయిన తర్వాత అనేసి ఆయన అనుకున్నారు. ఎందుకంటే కొంచెం కట్టెల పొయ్యి మీద చేస్తేనే బాగుంటుంది కదా, మనకు అంత టైం లేదు కాబట్టి ఇక్కడ చేసాము. సో లాస్ట్లో అయినా అక్కడ పొయ్యి వీలుంది కదా, ఒక 5 మినిట్స్ అయినా లాస్ట్లో పెట్టేద్దాము రెడీ అయిన తర్వాత అనేసి ఇట్లా మళ్ళీ ఒక 5 మినిట్స్ కట్టెల పొయ్యి మీద పెట్టేశారు చికెన్ కర్రీని. పెట్టిన తర్వాత ఇంకా ఫైనల్గా మళ్ళీ ధనియాల పొడి అది వేసి కొత్తిమీర వేసి గార్నిష్ చేశారు. ఇంకా అంతే, ఫైనల్గా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. సో ఇంకా చికెన్ కర్రీ రెడీ అవ్వగానే ఇంకా రైస్ కోసం అనమాట. మళ్ళీ రైస్ ఆల్రెడీ పక్కన వేగుతూ ఉన్నాయి కదా ఆనియన్స్, అవి వేగుతున్నంతలోపు ఇంక స్టవ్ ఖాళీ అయిపోయింది కాబట్టి ఖాళీగా ఎందుకు మళ్ళీ అనేసి ఎగ్స్ పెట్టేశారు. ఎగ్స్ కూడా ఒక 150 అలా తెప్పించాము, ఓన్లీ చికెనే కదా కాంబినేషన్లో ఉంటుందిలే అనేసి బాయిల్డ్ ఎగ్ చేసి జస్ట్ దాన్ని ఉరికట్లా ఫ్రై లాగా మసాలా ఉడికే ఆనియన్స్ అట్లా ఫ్రై చేపిద్దాంలే అనేసి ఎగ్స్ కూడా ఉడకబెడుతున్నాము ఒక పొయ్యి మీద. సో ఎగ్స్ అన్నీ వేసిన తర్వాత ఇందులోనే ఉల్లిపొట్టు, ఇందాక ఆనియన్స్ ఒలిచాం కదా ఆ ఉల్లిపొట్టు అండ్ కొంచెం ఆయిల్ కూడా వేశారు, పగలకుండా ఉండడానికి టిప్ అంట. సో అవి వేసి మూత పెట్టేసి ఆ పక్కన గ్యాస్ పొయ్యి మీద పెట్టేశారు. ఇంకా కట్టెల పొయ్యి మీద అయితే కలర్ రైస్కి రెడీ చేస్తున్నారు. ఇంకా ఇవన్నీ ఇంకా టమోటో అన్నీ చికెన్కి వేసాం కదా, అట్లా ధనియాల పొడి, కారం, ఉప్పు, నిమ్మరసము అన్నీ వేసి అన్నీ వేగిన తర్వాత పెరుగు కూడా వేశారు ఇందులో కూడా, రైస్లో కూడా. పెరుగు కూడా వేసి ఇంకా అలా నానిన రైస్ని పక్కన కడిగి పెట్టుకుంటున్నారు రెడీగా ఉండడానికి. సో ఇవన్నీ వేగుతుండగానే ఇంకా పెరుగు కూడా అంత వేసేసి అది కూడా బాగా మిక్స్ అయిన తర్వాత ఇంకా ఎసురు కోసం కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాం వాటర్. సో ఉప్పు, ఇందులో కూడా ఉప్పు, జీడిపప్పు అన్నీ వేసేసారు పెరుగుతో సహా. అన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత ఎసురుకు వాటర్ పోసేస్తాము. ఇంకా ఎసురు అంటే డబల్ క్వాంటిటీ తెలుసు కదా అందరికీ, అలానే వేసేసారు. సో ఎసురు పోసేసి ఇంక మూత పెట్టేశారు, బాగా మిక్స్ చేసేసి ఇంకా మూత పెట్టేశారు. ఆ లోపుగా ఎగ్స్ కూడా రెడీ అయిపోయినాయి, ఉడికినాయి లేదా అని టెస్ట్ చేస్తున్నారు. సో ఎసురు బాగా వేగిన తర్వాత నేను గిర్వాన్ స్నానం చేసి వచ్చేసాము.
నాన్న మళ్ళీ మమ్మల్ని కవర్ చేస్తా ఉన్నాడు. మీరు కూడా ఉండాలి కదా వీడియోలో అని చెప్పి అన్నట్లుగా. సో, ఇంకా ఇట్లా ఉడికిన తర్వాత బాగా మరుగుతున్నప్పుడు ఇంకా రైస్ వేసేసాము. రైస్ వేసేసాక దాని మధ్యలో అంతా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసి మళ్ళీ మూత పెట్టేశారు. ఇంకా రైస్ అంతా పోవాలి కదా! ఇంకా నార్మల్‌గానే రైస్ అందరికి తెలుసు కదా! అలానే. సో, మేమైతే ఏం మసాలా యాడ్ చేయలేదు. ఆయన ముస్లిమ్స్ అతను కదా! కొంచెం ఎక్కువ వేస్తాడేమో అన్న భయంతోటి మేము అక్కడే నిల్చున్నాం. ఎవరో ఒకరిని చూస్తా ఉన్నాము. ఎక్కువ వద్దన్నా మాకు మంచిగా నీట్‌గా చెయ్యి ఆయిల్ లేకుండా పొడి మసాలా ఏమొద్దు. ఎందుకంటే ఎండలకి కొంచెం మసాలా ఎక్కువైనా మళ్ళీ అందరూ ఇబ్బంది పడతారు. వాటర్ అది ఇదని కొంచెం గ్యాస్ ఫీల్ అయితారు కదా! అందుకని మామూలుగా చేపిచ్చాము. సో, ఇంక వైట్ రైస్ కూడా ఒక 3, 4 పడులు అలాగా మళ్ళీ బియ్యం తీసి పెట్టేసుకున్నారు. ఇదే ఎక్కువైపోయింది కలర్ రైసే. ఇంక వైట్ రైస్ గూడా ఎక్కువ పెద్దగా తినలేదు ఎవరు. ఎందుకంటే ఎండలకి కదా! ఒక పూట తినడమే కష్టం. ఒక రకం తినడమే. సో, ఇంకంతే రైస్ రెడీ అయిపోయిన తర్వాత గార్నిష్ చేసి కొత్తిమీరతో బాగా కోటింగ్ వేసేసి మూత పెట్టేసి కర్రలు మొత్తం తీసేశారు. ఒట్టి నిప్పులుంటాయి గదా! ఆ సెగతో సరిపోద్ది అని సిమ్‌లో పెడతాం గదా! మనం స్టవ్ పైనైతే. అట్లాగా ఇంక కర్రల పైన కర్రలన్నీ తీసేశారు. ఒట్టి నిప్పులతోనే రెడీ అయిపోయింది ఇంక రైస్. సో, ఫైనల్‌గా రైస్, వైట్ రైస్, కలర్ రైస్, ఎగ్స్, చికెన్, గోంగూర, పెరుగు చట్నీ ఇట్లా అన్ని వంటకాలు రెడీ అయిపోయాయి 12 కల్లా. సో, ఇంక మా గిర్వాన్ వాళ్ళ చెల్లి వచ్చింది గదా! బాగా ఆడుకుంటా ఉన్నాడు. మా మరిది కూతురు. సో, ఇంక అందరూ రెడీ అయిపోయిన తర్వాత ఇంకా కేక్ కటింగ్ అనమాట. కూల్ కేక్ తెప్పిచ్చాము అక్కడే పూర్ణవేలులోనే. సో, ఫస్ట్ బర్త్‌డేకైతే గిర్వాన్ కేక్ కట్ జేయలేదు అండ్ అసలు తినలేదు. ఒక్క పీస్ గూడా తినలేదు. ఎంత మేము తినమని బతిమిలాడినా. బట్ ఇప్పుడు మాత్రం ఎవరేం పెట్టినా మొత్తం ఫుల్‌గా తినేసాడు. మత్తులో నిద్రపోయాడు ఇంక కేక్ కట్ చేయగానే. రైస్ గూడా తినకుండా. సో, ఇక్కడొచ్చేసి మా మేనత్త, వాళ్ళ హస్బెండ్ మా మామయ్య అనమాట. పక్క ఊర్లోనే ఉంటారు. సో, వీళ్ళిద్దరొచ్చారు. అండ్ ఇంకా అన్న వాళ్ళు, అక్క వాళ్ళు ఊర్లో మ్యారేజ్‌కొచ్చిన్నారు కాబట్టి వాళ్ళందరూ వచ్చారు ఊర్లో వాళ్ళంతా. మేము బయటైతే ఎవరిని ఎక్కువ పిలుచుకోలేదు. ఇంక ఊర్లో వాళ్ళ వరకు, మన వీధుల వరకు అన్నట్లు సింపుల్‌గానే చేసుకుందాంలే అనుకున్నాము. ఇంక గివాన్ కూడా కేక్ బాగా కట్ చేశాడు, ఎంజాయ్ చేశాడు, బాగా నవ్వుకుంటూ హ్యాపీగా ఉన్నాడు. ఇట్లా సింపుల్‌గా ఇదైతే మా ఇల్లు చిన్నప్పటి నుంచి. అండ్ మా గిర్వాన్‌కి ఏం చేయలేదు ఇంట్లో అనే ఉద్దేశంతోనే అక్కడెళ్ళి మరీ పల్లెకెళ్ళి మరీ చేసుకున్నాము. సో, ఫైనల్‌గా ఈ విధంగా కేక్ కటింగ్ వాళ్ళ చెల్లికి తినిపిస్తూ, వాళ్ళ చెల్లి మళ్ళీ వాళ్ళ అన్నయ్యకి తినిపిస్తూ ఇట్లా ఇద్దరు బాగా ఎంజాయ్ చేశారు ఉన్న కాస్త టైము. మంచిగా క్వాలిటీ టైమ్ స్పెండ్ చేశారు. అండ్ గిర్వాన్ కూడా అందరితో ఎంజాయ్ చేశాడు. చాలామందొచ్చారు. ఏమి అట్లా భయము అట్లా ఏడవకుండా. సో, ఫుల్ హ్యాపీగా మా గిర్వాన్ బర్త్‌డే వ్లాగ్ ఇలా నడిచిపోయింది. సో, మాకు కూడా చాలా మెమరబుల్‌గా ఉండింది. ఫుల్‌గా ఎంజాయ్ చేశాము. ఇంకా కేక్ కటింగ్ తర్వాత ఎవరైనా డబ్బులిచ్చినా గూడా వద్దనకుండా మరీ తీసేసుకొని అంతా దాచిపెట్టుకుంటా ఉన్నాడు. అమ్మకిస్తా, నాకిస్తా అంటున్నాడు. సో, ఇంకా మా అన్నయ్య ఇట్లా ఒకరి తర్వాత ఒకరొచ్చి కేక్ తినిపిచ్చారు. బట్ ఎవ్వరిని వద్దనకుండా బాగా కేక్ మాత్రం తినేసాడు. తినొచ్చేసి మా తోడికోడలు ఇంకా సో, తను గూడా వచ్చింది. సో, ఇంకా ఫైనల్‌గా వీళ్ళొచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ అబ్బా అండ్ జేజీ వాళ్ళనమాట. సో, వాళ్ళు గూడా వచ్చారు. వాళ్ళు పక్క ఊరే అందుకే పిలవగానే వచ్చేసారు. సో, ఇంకా ఈ విధంగా కేక్ కటింగ్ తర్వాత ఇంక ఫుడ్ అనమాట. ఫుడ్డే గదా! కేక్ కటింగ్ మధ్యాహ్నమే పెట్టేసాం. ఎందుకంటే మార్నింగ్ పెట్టినా లేదా ఈవినింగ్ పెట్టినా 2 సార్లు రాలేరు గదా! ఫుడ్‌కి. ఒకేసారి కేక్ కట్ చేయంగానే ఇంక తినేసి ఎళ్తారులే అన్న ఉద్దేశంతో ఇంక 12 తర్వాతనే కేక్ కటింగ్ స్టార్ట్ చేసి వెంటనే ఫుడ్‌కి బయట అన్నీ ఆల్రెడీ రెడీగా పెట్టేశారు. సో, ఈ విధంగా ఊర్లో మాత్రం పిలిచిన వాళ్ళు మొత్తం ప్రతి ఒక్కరు వచ్చారు పిలవని వాళ్ళతో సహా. అందరూ కడుపు నిండా ఒక పూట తినడమే గదా మనకు గావాలి అన్నట్లు మా నాన్న ఉద్దేశము. సో, ఎప్పుడు ఫుడ్ పెట్టే దగ్గర అయితే అస్సలు ఆలోచించరు. సో, ఇంక ఈ విధంగా హ్యాపీగా గిర్వాన్ బర్త్‌డే నడిచిపోయింది. ఇట్లా అందరూ హ్యాపీగా తిన్నారు. ఎవరికి నచ్చింది వాళ్ళు వెజ్, నాన్ వెజ్. సో, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డెఫినెట్‌గా లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జర్నీ విత్ గాయత్రి వెంకట్. థాంక్ యూ ఫర్ వాచింగ్.